నమస్తే అండి. ఈరోజు నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే అండి, చాలా బాధాకరమైంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. కలకత్తాలో జరిగిన పీజీ స్టూడెంట్ జూనియర్ డాక్టర్ యొక్క విషాద గాథ. అబ్బా, తలుచుకుంటేనే కళ్ళంట నీళ్లు వస్తున్నాయండి. మహాతల్లి పెద్ద డాక్టర్ అయ్యి ప్రజలకు సేవ చేద్దామని, గోల్డ్ మెడలిస్ట్ అవ్వాలని ఎన్నో కలలు కన్నా ఆ తల్లి కళ్ళని ఒక గంటలో తుంచేసి ఈ లోకం నుంచి తీరని లోకాలకి పంపించేశారండి. ఆ తల్లి గుర్తులతో ఆ తల్లిదండ్రులు జీవితాంతం ఎలా బ్రతుకుతారని అనుకుంటున్నారు? ఆడపిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించోబెట్టాలని చెప్పి పై చదువులకు పంపిస్తున్న తల్లిదండ్రులకి మిగిలేది ఇదేనా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందండి. అలాగని చిన్న వయసులో పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే అక్కడ పడే బాధల కన్నా ఇలా చదివించి తన కాళ్ళ మీద తను నించొని దేశానికి ఉపయోగపడేలా అవుతుంది అనుకున్న తల్లిదండ్రుల ఆలోచన శక్తిని మధ్యలోనే తెంచేస్తున్నారండి. ఏం చేసిందండి ఆ అమ్మాయి తప్పు? తను డాక్టర్గా ఉండడం తప్ప ఆ హాస్పిటల్లోని ఎందుకండి 40 నిమిషాల నరకం పెట్టి తనకి ఇక యూట్యూబ్లోని చెప్తుంటే ఒక్కొక్కరికి నిజంగా నాకు కళ్ళంటి నీళ్ళు వచ్చేయండి. ఇది కలకత్తాలో జరిగిన ఒక అమ్మాయి సంఘటన కాదండి. ఇలా వెలుగులోకి రాని ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఎన్నెన్నో వెలుగులోకి వచ్చినాయి కొన్ని మాత్రమే. వెలుగులోకి రాకుండా ఆ బాధలతో వాళ్లతో నలిగిపోతూ మగ్గిపోతూ ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ఎంత అవేర్నెస్ పెరుగుతున్నా సరే జనాల్లో మాత్రం ఈ క్రూరత్వం కిరాతకత్వం మాత్రం పెరిగిపోతూనే ఉందండి. ఆడపిల్లకి చిన్నపిల్ల నుంచి పెద్ద 80 సంవత్సరాలు పసికందును కూడా వదలలేని పరిస్థితి అయిపోతుందండి. ముసలి వాళ్ళ వరకు కూడా ఇంక ఎక్కడుందండి రక్షణ? ఏ ఆడపిల్లని బయటకు పంపించి చదివించాలని పేరెంట్స్ ధైర్యం చేయగలుగుతున్నారండి? ఒకచోటైతే అనుకోవచ్చు, జరిగిన కొన్నాళ్ళకి మళ్ళీ ఇంకా కిరాతకత్వం, ఇంకా రాక్షసత్వం. ఎలా అండి? ఇది నేను ఒక తల్లిగా అమ్మగా చాలా చాలా బాధపడుతున్నానండి. ఆ మహాతల్లి జూనియర్ డాక్టర్ ఎన్నో సేవలు అందించాలనుకుంది, కానీ ఒక్క గంటలో తన ప్రాణాలని గాల్లో కలిపేశారండి. అలా ఉందండి ప్రపంచము. సో మీరు పిల్లలకి, చిన్న పిల్లలకి, ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ ఇప్పటి నుంచే అవేర్నెస్ పెంచండి. అసలు ఏంటి పరిస్థితి, సంఘటనలు చెప్పండి, చెప్పకుండా దాయకండి. ముఖ్యంగా 6వ తరగతి అయిపోయిన పిల్లల నుంచి అందరికీ కూడా ప్రతి విషయాన్ని కూడా షేర్ చేయండి, అవేర్నెస్ పెంచండి. ఒకవేళ ఇలా అయితే ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ పేరెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి.